అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే, అవును, ఆ రౌడీలు ఎందుకు పారిపోయారు? అసలేం జరిగుంటుంది? వాళ్ళు బాబు గురించి అడిగారని చెప్తే బావ పట్టించుకోవటం లేదు. నిజంగానే వాళ్ళు బాబు గురించి వచ్చారా? లేకపోతే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా? ఏమోలే, ఏమీ అర్థమై చవటం లేదు. బావ చూసుకుంటాను అన్నాడు కదా! మనసుని స్థిమితపరుచుకుని బెడ్ మీద వాలింది. ఇక కట్ చేస్తే ఎదురుగా నిలబడిన నలుగురి చెంపలు వాయించాడు కేకే. కోపంగా చూస్తూ నిలబడ్డాడు. మేం చెప్పేది నిజం సార్. థు, చచ్చు విధవల్లారా. సిగ్గు లేకుండా ఆడపిల్లతో తన్నులు తినొచ్చింది కాకుండా మళ్ళీ దయ్యం గీయమని నాటకాలు ఆడుతున్నారా? లేదు సారు, నిజంగానే ఆ ఇంట్లో దయ్యం ఉంది. చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అంటే. దయ్యం అంట దయ్యం. ఫుల్లుగా తాగి వెళ్ళుంటారు. ఆ పిల్ల 4 తగిలించేసరికి పారిపోయొచ్చారు. సిగ్గులేని విధవల్లారా, పోండవతలకి. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. కేకే కోపంగా గదిలోకి వచ్చి టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ తీసుకొని తాగాడు. ఎదురుగా కూర్చొని ఉన్న ప్రవీణ్ అతన్నే చూస్తూ ఉన్నాడు. ఏం జరిగింది కేకే? మిస్ అయింది. అయినా ఆ బాబుతో మీకేం పని? కొన్ని నిగూఢ రహస్యాలు నువ్వు అడగకూడదు, మేం చెప్పకూడదు. సరేలేండి, మీరేమైనా చేసుకోండి, కానీ నాకు ఆ అమృత కావాలి. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఆ రోజు నేను చెప్పినట్టుగా వినుంటే అమృత తన ఊరిలో ఉండేది. యష్ మళ్ళీ ఒంటరివాడైపోయేవాడు. అలా చేయకుండా మా ప్లాన్ మొత్తం చెడగొట్టావు. ఇంతలోనే ఆ పిల్లాడొచ్చి పడ్డాడు. మధ్యలో ఈ పిల్లాడి గోలేంటి? అసలెవడాడు? నా రంకు మొగుళ్ళే. ఇకనైనా ఆ అమృత మీద మోజు తగ్గించుకొని పని మీద దృష్టి పెట్టు. ఈసారి తేడా జరిగితే బాస్ మనల్ని వదిలిపెట్టరు. గ్లాస్లో వైన్ ఫినిష్ చేసి లేచి వెళ్ళిపోయాడు కేకే. ప్రవీణ్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతవరకు నేను కన్నేసిన ఏ అమ్మాయి నా చేయి దాటిపోలేదు. ఈ అమృతని మాత్రం ఎలా వదిలేస్తాను? నా నరాలన్నీ పని చేయకుండా చేశాడుగా ఆ దేవ్. వాడికి వాడి అన్నకి సరైన గుణపాఠం చెప్పాలంటే అమృతని నాశనం చేయక తప్పదు. రై దేవ్, యష్, మీ ఇద్దరికీ జీవితమే లేకుండా చేస్తారా? చూస్తూ ఉండండి. ఇక కట్ చేస్తే ఉదయాన్నే యష్ దేవ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అమృతన బాబుని ఆడిస్తూ ఉంది. అప్పుడే పక్కింటి పెద్దావిడ ఇంటి లోపలికి వచ్చింది. అమ్మాయి, ఏం చేస్తున్నావు? ఏం లేదు ఆంటీ గారు, రండి కూర్చోండి. నవ్వుతూ అమృత పక్కనే కూర్చుందావిడ. బాబు పక్కకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఏమా, ఎలా ఉంది ఇప్పుడు మీ సంసారం? సంసారమా? అబ్బో, చాలా బాగుంది ఆంటీ గారు. ఆలు లేదు చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అంటారే, అలాగే ఉంది. అదేంటమ్మాయి? ఊరికే సరదాగా అన్నాను ఆంటీ గారు. ఓ, భలే తమాషా చేస్తావమ్మాయి నువ్వు. తమాషానా పోడా? నిజంగానే నా లైఫ్ అలాగే ఉంది. బావకి ఆలిని కాకుండానే పెళ్ళాం పోస్ట్లో కూర్చున్నాను. చూలిగా మారకుండానే తల్లినయ్యాను. ఏంటో విచిత్రం, అన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయో. అవునమ్మాయి, ఈ బాబు చుట్టమని చెప్పావు కదా, ఎవరి తరపు చుట్టాలు? ఇంకెవరి తరపున ఆంటీ గారు? మీ యష్ తరపున చుట్టాలే. యష్ తరపు చుట్టాలైతే నాకందరూ తెలిసే. వీణ్ణైతే ఎప్పుడూ చూడలేదు. ఎవరబ్బా? యష్కి కొడుకంట. కొడుకా? మీ పెళ్ళి జరిగి నెల రోజులే కదా అవుతుంది, మరి అప్పుడే? అబ్బా ఆంటీ, చెప్పేది సరిగ్గా వినండి. బాబు వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ ఆవిడకి చెబుతుంది. ఆవిడ అయోమయంగా అమృత వైపు చూసింది. ఇది ఆంటీ గారు జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఈ విషయం మీద మీ స్పందన ఏంటి? ఏంటో అంతా కన్ఫ్యూజన్గా ఉందమ్మా. నేను ఇంతకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాను ఆంటీ గారు. బావేమో వీడెవడో నాకు తెలీదు అంటున్నాడు. వీడేమో నేను అమ్మని, బావ వీడి నాన్నని చెప్తున్నాడు. ఇందులో ఏది నిజమంటారు? నాకు మాత్రం ఏమీ అర్థం కావటం లేదమ్మాయి. సరేలే, ఇవాళ ఏకాదశి, చాలా మంచి రోజు. అలా గుడికి వెళ్ళొద్దాంరా. సరే ఆంటీ గారు. హర్ష, గుడికి వెళ్దామా? వెళ్దామమ్మా. హర్షని తీసుకుని గుడికి బయలుదేరారిద్దరు. ఆవిడ కారులోనే తీసుకెళ్ళింది. హర్ష అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. అమృత ఒడిలో కూర్చుని విండో నుంచి బయటికి చూస్తున్నాడు. కాసేపటి గుడికి చేరుకున్నారు. దేవుణ్ణి దర్శించుకుని గుడి ఆవరణలోనే కూర్చున్నారు. అమృత ఆవిడ మాట్లాడుకుంటూ ఉండగా బాబుకి గోడ చివర ఎవరో కనిపించటంతో నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. అమృత మాట్లాడుతూ బాబు పక్కన కనిపించకపోవటంతో కంగారుగా పైకి లేచి చుట్టూ వెతికింది. ఏమైంది అమృత? ఆంటీ గారు, హర్ష కనిపించటం లేదు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా.
ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పద వెతుకుతాం. ఇద్దరూ చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉన్నారు. బాబు కనిపించకపోయేసరికి కంగారు ఎక్కువైంది అమృతలో. అసలే రాత్రి ఆ రౌడీలు బాబు గురించి ఆరా తీశారు. వాళ్ళు గాని మళ్ళీ వచ్చి బాబుని ఎత్తుకుపోయారేమో అన్న భయం మొదలైంది తన మనసులో. గుడి మొత్తం వెతికి బాబు కనిపించకపోవటంతో ఏడుస్తూ అక్కడే కూలబడింది. అమ్మాయి, ఏడవకు, బయటికి గాని వెళ్ళాడేమో, చూద్దాం పదా. అమ్మా! బాబు పిలుపు విని పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని హత్తుకుంది. వాడి మొహం మొత్తం ముద్దులు పెడుతూ గుండెల్లో పొదుముకుంది. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఆడుకుంటూ అలా బయటికి వెళ్ళానమ్మా. ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళొద్దు, సరేనా? సరే అమ్మా. ఆవిడ నవ్వుతూ అమృత దగ్గరికి వచ్చింది. మీ ఇద్దరినీ చూస్తుంటే నిజంగా తల్లి కొడుకుల్లాగే ఉన్నారు. నిజం చెప్పనా అమృత? ఇప్పటి వరకు నీలో మొండితనాన్ని చూశాను, కానీ మొదటిసారి అమ్మతనాన్ని చూస్తున్నాను. ఏమో ఆంటీ గారు, నాకెందుకో వీడు పరాయివాడిలా అనిపించటం లేదు. కలిసిన మొదటి రోజే చాలా దగ్గరివాడిలా అనిపించాడు. ఏంటమ్మాయి, 4 రోజులకే వీడి మీద ఇంత ప్రేమ పెంచుకున్నావా? రేపు వీడి తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు? అమృత ఆలోచిస్తూ ఉండిపోయింది. సరే వెళదాం పద. అమృత బాబుని ఎత్తుకుని గుడి నుంచి బయటకు వస్తూ ఉంది. బాబు తన భుజం మీద వాలి వెనుక చూసి నవ్వుతూ చేయి ఊపాడు. కారులో ఇంటికి బయలుదేరారు. బాబు అమృత ఒడిలోనే నిద్రపోయాడు. గాలికి ఎగురుతున్న వాడి జుట్టుని సరిచేస్తూ ప్రేమగా వాడి తల నిమిరింది. చాలా తక్కువ సమయంలో నాకు దగ్గరైన మనిషివి నువ్వేరా. ఎందుకో తెలియదు కానీ నిన్ను వదులుకోవాలనిపించటం లేదు. మీ అమ్మా నాన్న వచ్చినా నిన్ను వాళ్ళతో పంపించను హర్ష, మనసులో అనుకుంటుంది తను. తన మనసులో మాట వినిపించినట్టుగా నవ్వుతూ అమృత చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అమృత నవ్వుతూ వాన్నే చూస్తూ కూర్చుంది. ఇంతలో ఒక ఆత్మీయ స్పర్శ చల్లగా అమృత మేనిని తాకింది. తను తల తిప్పి పక్కకి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. అక్కడెవరూ లేరు, కానీ ఆ స్పర్శ తనకి క్లియర్గా తెలుస్తుంది. అమృత వెనక్కి చూసి వెతకటం గమనించి ఆవిడ డ్రైవ్ చేస్తూనే అమృత వైపు చూసింది. ఏమైంది? ఏం ఏం లేదు ఆంటీ గారు. మరి వెనకేం వెతుకుతున్నావు? అబ్బే అదేం లేదు, ఏదో చప్పుడైతేను. ఆంటీ గారు, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటమ్మాయి, అడుగు. మీరు దెయ్యాలు భూతాల్లాంటివి నమ్ముతారా? అదేంటమ్మాయి అలా అడిగావు? ఈ మధ్య మా ఇంట్లో విచిత్రంగా ఏవేవో జరుగుతున్నాయాంటీ. ఇవేమైనా దయ్యం ప్రభావాలేమో అని. ఆవిడ ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. అమృత మూతి ముడుచుకుని ఆవిడ వైపే చూస్తూ ఉంది. ఊరుకో అమ్మాయి, నువ్వు నీ జోకులు. ఈ రోజులో దయ్యాలు భూతాలు ఏంటి? అవన్నీ సినిమాల్లోనే ఉంటాయి. నేను మీ అంకుల్ ఎన్నిసార్లు రాత్రులు అడవిలో తిరిగేవాళ్ళమో తెలుసా? ఒక్క భూతం కూడా కనిపించలేదే. పెద్ద బిల్డపిస్తుంది చూడు. దీనికి ఒకసారి కనిపిస్తే తీరిపోతుంది. మనసులోనే తిట్టుకుంటూ కూర్చుంది. ఏంటమ్మాయి, కోపం వచ్చిందా? అబ్బే లేదాంటీ గారు, నేనేదో భ్రమపడి ఉంటాలేండి. అంతే అమ్మాయి, భ్రమ కాక నిజంగా దయ్యం వస్తుందా ఏంటి? ముందు టీవీలో ఆ హర్రర్ సినిమా చూడడం మానే, ఇలాంటి భ్రమలు కలగవు. సరే ఆంటీ గారు, ప్రయత్నిస్తాను. చెప్పినంత సులభమా హర్రర్ మూవీస్ చూడకుండా ఉండటం? ఎంత వద్దు అనుకున్నా మనసు లాగేస్తుంది మరి. అది నిజమేలే, నేను కూడా చూస్తాను. మీ అంకుల్ తిడతారు కూడా. ఇంటికి చేరటంతో కారు ఆగింది. అమృత బాబుని తీసుకుని ఆవిడకి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ కార్ వెనక్కి తిప్పి పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్ళింది. ఇక కట్ చేస్తే దేవ్ ఫైల్ తీసుకొచ్చి యష్ ముందు పెట్టాడు. కానీ అతను అది గమనించకుండా ఆలోచనలో మునిగిపోయాడు. దేవ్ భుజం మీద చేయేసేసరికి ఆలోచన నుంచి తేరుకుని దేవ్ వైపు చూశాడు. ఏంటి బ్రదర్, ఏం ఆలోచిస్తున్నావు? ఆ పిల్లాడి గురించే. అసలంత చిన్న పిల్లాడిని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయారు? వాళ్ళ అమ్మా నాన్నకి కొంచెం కూడా బాధ్యత లేదంటావా? అలాంటి వాళ్ళు పిల్లల్ని కనడం ఎందుకురా? బ్రదర్, మనకేమీ తెలియకుండా ఒకరి గురించి అలా జడ్జ్ చేయకూడదు. నువ్వే నాకు చెప్పావు, నువ్వే ఆ విషయం మర్చిపోతే ఎలా? ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు పిల్లల్ని వదిలేసేవాళ్ళు. అందరూ అలా ఉండరు కదా. పాపం వాడి తల్లికి ఏ కష్టం వచ్చిందో మన ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళింది. కావచ్చు, కానీ వాడి బర్త్ సర్టిఫికేట్లో తండ్రిగా నా పేరు ఎందుకుంది? నాన్న పేరును వాడికి ఎందుకు పెట్టారు? నాకెందుకో ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారనిపిస్తుంది. ఆ కేకే కానీ వాడి బొంద, వాడికంత సీన్ లేదు. కానీ బాబు గురించి ఎంక్వైరీ చేయమని నా ఫ్రెండ్కి చెప్పానులే. సాయంత్రానికి వాడేదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు.
నువ్వు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. కామన్ బ్రదర్. సరే, ఈ ఫైల్ నేను చూస్తాలే, నువ్వు వెళ్ళు. గుడ్. కార్ దిగి ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఆగిపోయారు యష్, దేవ్. అమృత గుమ్మం బయట నిలబడి నక్కి నక్కి లోపలికి చూస్తుంది. ఇద్దరికీ ఏమీ అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నెమ్మదిగా తన దగ్గరికి వచ్చి భుజం మీద చేయేసేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. హో, మీరా? లేకపోతే ఇంకెవరనుకున్నావు? అయినా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ష్, మాట్లాడకండి, పక్కకి రండి. ఏమైందంటే మాట్లాడొద్దన్నానా? అమ్మా, దొరికేశావు. బాబు పరిగెత్తుకుంటూ వచ్చి తన కాళ్ళని చుట్టేశాడు. అమృత కోపంగా యష్ వైపు చూసింది. నీ వల్లే దొరికిపోయాను చూడు. మాట్లాడొద్దని చెప్తే విన్నావా? ఎహే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు ఇంకా అర్థం కాలేదా బ్రదర్? దాగుడు మూతలు ఆడుతున్నారు కదా వదినా? కరెక్ట్. పర్లేదే, మీ అన్నలా దద్దోజనం కాదు నువ్వు. దద్దోజనం అంటే? అంటే ఎహే ఆపండి. ఇంటికొస్తే చాలు మీ నస వినలేక చచ్చిపోతున్నాను. కోపంగా అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. వెనుకే దేవ్ కూడా వచ్చాడు. ఎందుకంత కోపం వచ్చింది నీకు? అసలు దద్దోజనం అంటే ఏంటి బ్రదర్? నా శార్థం రా. నువ్వొకడివి నా ప్రాణానికి. పో అవతలికి. యష్ తన గదిలోకి వెళ్ళిపోవడంతో దేవ్ బుర్రగోకుంటూ అక్కడే నిలబడ్డాడు. ఇంత ఇరిటేట్ అవుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఏమై ఉంటుందబ్బా? అతను ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ మోగింది. తన ఫ్రెండ్ నంబర్ చూసి ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పరా, ఏమైనా తెలిసిందా? లేదురా, చుట్టుపక్కల ఎన్జిఓస్ అన్నీ ఎంక్వైరీ చేశాను. ఆ బాబు గురించి ఎవరికీ తెలీదనే చెప్తున్నారు. అవునా? మరెలా? ఒక్కటి మాత్రం అర్థమైంది. బాబు ఆశ్రమాలలో పెరిగినవాడు కాదు, ఎవరింట్లోనో పెరిగాడు. అదెవరనేది ఆ బాబు ద్వారానే మనం తెలుసుకోవాలి. వాడేం చెప్పట్లేదు కదా. నేను రేపు ఇంటికి వస్తాను. బాబుతో మాట్లాడితే ఏమైనా క్లూ దొరికే అవకాశం ఉంది. సరే అయితే ఉంటాను. ఒక్క నిమిషం రా, నిన్నొకటి అడగాలి. ఏంటి? దద్దోజనం అంటే ఏంటి? దద్దోజనమా? అదేదో ఫుడ్ ఐటమ్ అనుకుంటా. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే. బాయ్. ఫోన్ కట్ చేసి గదిలోకి వెళ్ళిపోయాడు. యష్ ఫ్రెష్ అయి హాల్లో కూర్చున్నాడు. ఆయమ్మ టీ పట్టుకొచ్చిచ్చింది. టీ తాగుతూ లాన్లో అమృత నవ్వు వినిపించడంతో అటువైపు చూశాడు. లాన్లో ఉన్న బెంచ్ చుట్టూ పరిగెడుతూ బాబుతో ఆడుతుంది. ఆ ఇంటికొచ్చాక అమృతని అంత సంతోషంగా చూడ్డం అదే మొదటిసారి. కొన్ని క్షణాలు తన నవ్వులో బందీ అయ్యి తననే చూస్తూ ఉండిపోయాడు. బాబు వైపు చూశాడు. వాడి మొహంలోనూ అదే సంతోషం. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ తనని ఆడించేప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాడో ఇప్పుడు బాబు మొహంలోనూ అదే సంతోషం కనిపిస్తుంది. యష్ పైకి లేచి డోర్ దగ్గరికి వచ్చి గుమ్మానికి ఆనుకుని నిలబడ్డాడు. బాబు పదే పదే అమ్మ అని పిలుస్తున్నా అమృత ఏమీ అనడం లేదు సరికదా. కన్న తల్లిలానే వాడిని ఆడిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది యష్కి. మొండితనం, పెంకితనం తప్ప ఏమీ తెలియదనుకున్నాడు తనకి. కానీ ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తుంది. అంతలోనే చల్లటి గాలి తెమ్మర యష్ మోమును తాకింది. కళ్ళు మూసుకుని దానిని ఆస్వాదిస్తూ కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో పొగమంచు తన ఎదురుగా నిలబడినట్టయింది. కళ్ళు నులుముకొని చూశాడు. కానీ అక్కడేమీ కనిపించలేదు. భ్రమ అనుకుంటూ లోపలికి వెళ్ళబోతుంటే బాబు పరిగెట్టుకుంటూ వచ్చి యష్ కాళ్ళని చుట్టేశాడు. బాబు వైపు చూసేసరికి వాడు భయంతో యష్ని వదిలేసి వెనక్కి జరిగాడు. యష్ మోకాళ్ళ మీద కూర్చుని నవ్వుతూ బాబు తల నిమిరాడు. ఆ కాస్త ప్రేమకే వాడు పొంగిపోతూ డాడీ అంటూ యష్ని హత్తుకున్నాడు. ఆ పిలుపు ఇబ్బందిగా ఉన్నా వాడి సంతోషాన్ని పాడు చేయటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు యష్. వెళ్ళాడుకో. సరే డాడీ. సంతోషంగా అమృత వైపు పరిగెట్టాడు. యష్కి ఏదో కాల్ రావడంతో ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళాడు. ఫోన్ మాట్లాడుతూ ఉండగా అమృత అరుపు వినిపించింది. ఫోన్ కట్ చేసి కంగారుగా బయటికి వచ్చేసరికి తను కింద పడిపోయింది. బాబు ఏడుపు మొహం పెట్టుకొని తన పక్కనే కూర్చున్నాడు. ఏమైంది? పరిగెడుతుంటే కాలు మడత పడింది. నువ్వేమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా గెంతులు వేయడానికి? అరుస్తావేంటి? హెల్ప్ చేస్తే చేయి, లేకపోతే పో. ఇలా కోపడితే మాత్రం నాకు నచ్చదు. ఇదొకటి బాగా తెలుసు తమరికి. అమృతని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. తన కాలు తీసి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి చూస్తున్నాడు. ఏం చూస్తున్నావు? ష్, మాట్లాడకు. నువ్వేమైనా డాక్టర్వా? తెగ పరిశీలించేస్తున్నావు. నోరు మూస్తావా? ఎందుకు మోయాలి?
అయినా ఎంతసేపు పరిశీలించావు కదా, నీకేం తెలిసిందో చెప్పు. మొన్న బెనికిన కాలు ఇదే కదా? అమ్మో, కనిపెట్టేశాడు. మాట్లాడవే. కాలు బాగా బెనికింది. ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వొద్దని డాక్టర్ చెప్పారా లేదా? చెప్పారు, కానీ అమ్ము, యు ఆర్ నాట్ ఏ కిడ్. అరే, జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? చూడెలా వాచిందో. అమృత మౌనంగా ఉండిపోయింది. యష్ కోపంగా చూస్తూనే డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆవిడ ఏం చెప్పిందో తెలియదు కానీ యష్ తన గదిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి అందులో ఉన్న క్రేప్ బ్యాండేజ్ తీసి అమృత కాలికి చుట్టడం ప్రారంభించాడు. ఏంటిది? క్రేప్ బ్యాండేజ్. డాక్టర్ ఇది వేయమని చెప్పారు. నిజంగా డాక్టర్ గారే చెప్పారా? యష్ తలెత్తి తన వైపు చూశాడు. లేదు, చిన్న డౌట్ అంతే. ముందు గెంతడం తగ్గించు. ఇంకే ఆటలు దొరకలేదా మీకు ఆడుకోవడానికి? ఎందుకు లేవు? బోలెడాటలున్నాయి. తొక్కుడు బిళ్ళ, దాగుడు మూతలు, కోతి కొమ్మొచ్చి. ఇప్పుడు కోతిలా చెట్టెక్కుతావా? ఎక్కు. ఈసారి పర్మనెంట్గా వీల్చైర్లో సెటిల్ అయిపోదు గాని. అప్పుడు వీల్చైర్లో తిరగాలి అన్న నీ కోరిక కూడా తీరిపోతుంది. అమృత మూతి ముడుచుకొని యష్ వైపు చూస్తూ కూర్చుంది. యష్ అవేమీ పట్టించుకోకుండా తన కాలికి బ్యాండేజ్ వేసి పైకి లేచాడు. 4 రోజులు కుదురుగా ఉండు, అర్థమైందా? అదేదో కాస్త ప్రేమగా చెప్పొచ్చు కదా, అలా విసుక్కోవాలా? తమరు చేసే పనులు అలా ఉంటాయి మరి. బెడ్ దిగావని తెలిసిందో? కోపంగాని తనని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టాడు. యష్ బయటికి వెళ్ళబోతుండే అమృత చేయి పట్టుకుని ఆపింది. ఏంటి? ఏం లేదు, హర్షకు ఆడుకోవటానికి బొమ్మలు లేవు. నాకేమో ఇలా అయింది. కాస్త వాడికి బొమ్మలు కొనిపెట్టు. ఇంకేం అడగను. సరే, దేవ్ని పంపిస్తాలే. నువ్వు కొనిస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్ము, ప్లీజ్ బావా, నా కోసం. సరే, నేనే తీసుకెళ్ళి వాడికి కావాల్సినవి కొంటాలే. అలాగే వాడికి బట్టలు కూడా తీసుకో. యష్ నడుం మీద చేయి ఆనించుకుని అమృత వైపు చూశాడు. ఏంటి అలా చూస్తావు? పాపం, వాడికి బట్టలేం లేవు. అత్త దాచిపెట్టుకున్న నీ చిన్నప్పటి బట్టలే వేస్తున్నాను. అవన్నీ పాత మోడల్. పైగా వాడికి లూజ్ అయిపోయాయి. చూడు ఆ బట్టల్లో వాడెలా ఉన్నాడో. యష్ తల తిప్పి బయట హాల్లో కూర్చున్న బాబు వైపు చూశాడు. టీషర్ట్, జబ్బలు జారిపోతున్నాయి. ప్యాంట్ కూడా అలానే ఉంది. తీసుకెళ్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో. బావా, మళ్ళీ ఏంటి? నన్ను కూడా తీసుకెళ్ళవా? ఇంట్లో ఒక్కటే బోర్ కొడుతుంది. నీ కాలు బాలేదు కదా? పర్లేదు, కారులోనే కదా, కొద్ది దూరం నడిస్తే ఏమీ అవ్వదులే. ప్లీజ్. చెప్తే వినవు కదా? సరే, వాణ్ణి తీసుకునిరా. యష్ బయటికి వెళ్ళాడు. అమృత నెమ్మదిగా లేచి అడుగులో అడుగేసుకుంటూ బయటకి వచ్చింది. బాబు తన వైపు చూశాడు. హర్ష, మీ డాడీ నీకు బొమ్మలు కొంటా అన్నారు, వెళ్దామా? సరే అమ్మా. తన చేయి పట్టుకుని బయటికి నడిచాడు. యష్ కార్ తీసుకురావటంతో ముగ్గురు కార్లో బయలుదేరారు. షాపింగ్ మాల్లో బాబుకి కావలసిన బొమ్మలు, బట్టలు తీసుకుని బయటికి వచ్చేసరికి చీకటి పడింది. బాబు ఆకలేస్తుందని చెప్పటంతో రెస్టారెంట్కి తీసుకువచ్చాడు. అమృత వాడికి తినిపిస్తుంటే ఇద్దరినీ చూస్తూ కూర్చున్నాడు యష్. ఏంటి అలా చూస్తున్నావు? బాబుకి దిష్టి తగులుతుంది. నా చూపేమంత చెడ్డది కాదు కానీ నిన్నొక విషయం అడగనా? ఏంటి? వాడెవడో తెలియకపోయినా ఎందుకు వాడి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పైగా వీణ్ణి చూస్తుంటే దగ్గరి వాడిలాగే అనిపిస్తున్నాడు. అమ్మో, నా మాట విను. ఎవరో తెలియకుండా ఇంత ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు. రేపు వాడు వాడి తల్లిదండ్రులతో వెళ్ళిపోతే అనవసరంగా నువ్వే బాధపడాలి. అలా ఏం వెళ్ళిపోడు, వీడిని మనమే పెంచుకుందాం. సిల్లీగా మాట్లాడకమ్ము. ఇప్పుడున్న ప్రేమ నీకు పిల్లలు పుట్టాక వాడి మీద ఉంటుందా? అమృత తలెత్తి యష్ వైపు చూసింది. అప్పుడు అర్థమైంది యష్కి తనేమన్నాడో. తల పట్టుకుని అమృత వైపు చూశాడు. నా ఉద్దేశం అది కాదు. ఏది కాదు? అంటే ఏదో నేను కావాలని అనలేదు. యష్ తడబడేసరికి అమృత నవ్వుకుంటూ బాబుకి భోజనం తినిపిస్తుంది. యష్ ఇంకేం మాట్లాడకుండా భోజనం చేస్తున్నాడు. కాసేపటికి భోజనం ముగించి బయటికి వచ్చారు. కారులో కూర్చున్నారే కానీ ఇద్దరూ మాట్లాడుకునే లేదు. బాబు మాత్రం అమృత ఒడిలోనే నిద్రపోయాడు. ఇంటికి చేరిన తర్వాత బాబుని గదిలో పడుకోబెట్టి బయటికి వచ్చాడు. అమృత బయట లాన్లోనే కూర్చుని కనిపించింది. తన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇక్కడే కూర్చున్నావే, కాలు నొప్పిగా ఉందా? మరి కూర్చో, నీతో మాట్లాడాలి. యష్ తన పక్కనే కూర్చున్నాడు. అమృత అతని చేయి పట్టుకుని భుజం మీద తల అంచింది. ఏంటమ్మో, ఏదో మాట్లాడాలి అన్నావు? ఏం లేదు, నీతో కాసేపు ఉండాలనిపించింది అంతే. యష్ తన వైపు చూశాడు. తన కళ్ళల్లో నీళ్లు కనిపించేసరికి కంగారుగా తన వైపు తిరిగాడు.
ఏమైందమ్ము? నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది బావా. నేను దాన్ని సరిదిద్దుకోలేను. నన్ను పెళ్లి పీటల మీద నుంచి తీసుకొచ్చావే తప్ప నువ్వు కూడా నన్నేం శిక్షించడం లేదు. కానీ ఈ భారం నేను మోయలేకపోతున్నాను బావా. అత్త గురించి నిజం తెలిసిన తర్వాత నాకు నేను ఎంత సర్ది చెప్పుకున్నా నా వల్ల కావటం లేదు. ఏడవకమ్ము. జరిగిందాన్ని మనం మార్చలేం. మన జీవితాల్లో కారణం లేకుండా ఏదీ జరగదని మా నాన్న చెప్పేవాడు. ఇది కూడా అలాగే జరిగిందనుకుని ముందుకు వెళ్ళడం తప్ప మనం ఏం చేయలేం. నిజంగా నీకు నా మీద కోపంగా లేదా? కోపం ఉండేది. ఆ కోపంతోనే నిన్ను తీసుకొచ్చేశాను. తప్పలేదు. నువ్వు కోడలిగా రావాలనేది మా అమ్మ ఆఖరి కోరిక. కానీ ఇంకో కోరికని మర్చిపోతున్నావు బావా. యష్ తన వైపు చూశాడు. నాతో పెళ్ళైతే తాతయ్య నిన్ను మనవడిగా అంగీకరించి అక్కున చేర్చుకుంటారనేది అత్త కోరిక. కానీ నువ్వేమో తాతయ్యకి దగ్గరవ్వడానికి ఇష్టపడటం లేదు. నా మాట విను బావా. మనం ఊరికెళ్దాం. తాతయ్యని నేనొప్పిస్తాను. వద్దమ్ము. నన్నిలాగే ఉండనివ్వు. అమ్మ ఉన్నన్నాళ్ళు తనని ఆ గుమ్మం తొక్కనివ్వలేదు. ఇప్పుడు నాకు వాళ్ళంతా దగ్గర కావాలన్న ఆశ లేదు. అలా అని నువ్వేం వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకోనవసరం లేదు. అప్పుడప్పుడు చుట్టపు చూపులా వెళ్ళి రావచ్చు. నువ్వు మాత్రమే. నన్ను తీసుకెళ్లాలని ప్రయత్నించొద్దు. సరే, నువ్వు నాతో వచ్చినప్పుడే నేను ఆ ఇంటి గుమ్మం తొక్కుతాను. అప్పటి వరకు నేను కూడా వాళ్ళతో మాట్లాడను. ఇలా మొండి పట్టు పడితే జీవితాంతం వాళ్ళతో మాట్లాడలేవు. తర్వాత నీ ఇష్టం. నాకు నమ్మకం ఉంది నువ్వు నాతో వస్తావని. అబ్బచ్చా, సరే, బెస్ట్ ఆఫ్ లక్. ఎలాగో ఓడిపోతావు. థ్యాంక్ యూ. ఓడిపోయేది నువ్వో నేనో త్వరలోనే తెలుస్తుంది. నేను గెలిస్తే నేను అడిగింది ఇస్తావా? యష్ తన వైపు చూశాడు. ఏం అడుగుతుందా అని. ఏం కావాలి? హర్షని మనమే పెంచుకుందాం బావా. ఒట్టు. మనకి పిల్లలు పుట్టినా నేను వాణ్ణి వేరుగా చూడను. యష్ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. అమృత నాలుగు ఖర్చుకుని తలదించుకుంది. నాకు నిద్రొస్తుంది, పోయి పడుకుంటా. కంగారుగా పైకి లేచి గదిలోకి పరిగెత్తింది. యష్ తనలో తానే నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. చల్లటి వెన్నెలలో, ఆ చంద్రుడి వెలుగులో, నక్షత్రాల అందం మధ్య నిండు పున్నమిలా నిలబడి ఉంది తను. వెన్నెల కాంతిలో మెరిసే తన అందాన్ని మురిపంగా చూస్తూ కళ్ళతోనే ఆరాధిస్తూ దగ్గరికి వచ్చాడు. తను పక్కకి తిరిగి అతని వైపు చూసింది. ఐ లవ్ యూ అమ్ము. నీతో జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నీకిష్టమైతే నా చేయి పట్టుకో. తన కళ్ళల్లో వెలుగు ఆ మాట కోసమే నిరీక్షిస్తున్నట్టుగా ఉంది తన మనసు. మొదటగా తన కళ్ళ వెంట జారిన కన్నీటి చుక్కలు అతని చేతిని చేరాయి. ఆ మరుక్షణం తన చేయి అతని చేతితో ముడిపడింది. అతన్ని హత్తుకుంది. అంతే. అమృత ఉలిక్కిపడి నిద్రలేచింది. తన మొహం నిండా చెమటలు పట్టేశాయి. చెమటలు తుడుచుకుంటూ ఆ కలని మళ్ళీ రివైండ్ చేసుకుంది. ఏంటిది? ఇలాంటి కలొచ్చింది? వీడు కల్లో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. అయినా నేను యష్ ప్రేమ గురించి ఆరాటపడటం ఏంటి? ఫన్నీగా ఉంది. విధవ కల. అందమైన నిద్ర చెడగొట్టింది. ఇప్పుడు నిద్ర పట్టి చావదు. ఏం చేయాలి? కాసేపు అలా బయట తిరుగుదాం. బాబుకి అటు ఇటు దిండ్లు పెట్టి బయటికి వచ్చింది అమృత. లాన్లో యష్ ఒంటరిగా కూర్చుని కనిపించాడు. ఈ మనిషి ఇంకా నిద్రపోలేదా? ఇక్కడేం చేస్తున్నాడు? మనసులోనే అనుకుంటూ దగ్గరికి వచ్చింది. అమృతని గమనించి అతని చేతిలో ఉన్న ఫోటో తీసి పక్కన పెట్టేశాడు. ఇంకా నిద్రపోలేదా బావా? లేదు. నువ్వేంటి ఈ టైంలో బయటకు వచ్చావు? ఒక పీడకలొచ్చిందిలే. దెబ్బకి నా నిద్ర మొత్తం ఎగిరిపోయింది. పీడకల? మళ్ళీ దయ్యంగాని కనిపించిందా? ఈ టైంలో దయ్యాల గురించి మాట్లాడడం అవసరమా? దయ్యం కల కాదు, కానీ ఆ దయ్యానికి మించిన పీడకల. అంటే? నువ్వు కల్లోకొచ్చావు. ఓహో, నా గురించి కలలు కూడా కంటున్నావా? ఏమనొచ్చింది? నేను చెప్పను. చెప్పకూడదా? చచా. అంటే నాకు సరిగ్గా గుర్తులేదంతే. గుర్తు లేనప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు? వెళ్ళి పడుకో. నిద్ర రావటం లేదు. అది సరే, నువ్వెందుకు ఇంకా పడుకోలేదు? నాది సేమ్ పొజిషన్. నిద్ర రావడం లేదు. అందుకే ఇలా వచ్చి కూర్చున్నా. అమ్మయ్య, నాకు మాత్రమే అనుకున్నా. నీకు కూడా నిద్ర భంగమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? లేకపోతే నేను నిద్రపోకుండా నువ్వు ప్రశాంతంగా నిద్రపోతే నాకింక రాత్రంతా నిద్రే పట్టదు కదా. నీకు నిద్ర పట్టడం లేదని ప్రపంచంలో ఎవరూ నిద్రపోకూడదా ఏంటి? అందరూ కాదు, నువ్వు మాత్రమే. అలాగా? సరే, నువ్వు కుళ్ళుకోవడానికైనా నేను పోయి ప్రశాంతంగా నిద్రపోతాను చూడు. పైకి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అమృత బెంచి కానుకొని యష్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. నిద్రపోతావా? నేను నిద్రపోనివ్వాలి కదా. చెప్తా నీ పని. మనసులోనే అనుకుంటూ
యష్ గదిలోకి వచ్చి అతని పక్కనే బెడ్ మీద కూర్చుంది. యష్ కళ్ళు తెరిచి తన వైపు చూశాడు. కన్నార్పకుండా అతని వైపే చూస్తూ ఉంది. ఏంటి? ఏం లేదు, నువ్వు పడుకో. అలా దయ్యంలా గుడ్లప్పగించుకొని చూస్తుంటే నిద్రెలా పడుతుంది? నీ గదికి పో. వెళ్ళను, నాకిక్కడే బాగుంది. ఏం బాగుంది? నిన్నిలా చూస్తూ కూర్చోడం. చాలా క్యూట్గా ఉన్నావు బావా. క్యూట్గా ఉన్నానా? ఇంతకుముందు డెవిల్ అని బిరుదిచ్చావు కదా. అవును, ఇప్పటికీ నువ్వు డెవిల్వే, కాకపోతే క్యూట్ డెవిల్ అన్నమాట. యష్ బుగ్గలు పట్టుకుని చిదిమేస్తూ చెప్పింది. యష్ కోపంగా తన చేతుల్ని తోసేశాడు. ఏంటే నీ గోల? నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకో. నాకు నిద్ర రావడం లేదే. అందుకని నా నిద్ర చెడగొడుతున్నావా? నా నిద్ర చెడగొట్టింది నువ్వే కదా, మరి నిన్నెలా నిద్రపోనిస్తా అని చెప్పు. నీ శాడిజం తగలయ్యా, ఇలా తగులుకున్నావేంటి? పో అవతలికి. వెళ్ళను. ఏం చేస్తావు? నేనే బయటికి పోతాను. గది నుంచి బయటికి వచ్చి హాల్లో సోఫాలో పడుకున్నాడు. అమృత తనలో తానే నవ్వుకుంటూ బయటికి వచ్చి యష్కి ఎదురుగా కూర్చుంది. ఈసారి తనని పట్టించుకోకుండా సోఫా వైపు తిరిగి పడుకున్నాడు. అమృత మెల్లిగా అతని పక్కకి చేరింది. బావా, బావా, బావా. ఏంటి? ఎందుకంత కోపం? నీకు నిద్ర రావడం లేదని నాకు తెలుసు కానీ కాసేపు నాతో కబుర్లు చెప్పొచ్చు కదా. నాకు కబుర్లు చెప్పడం రాదు. సరే, నేను చెప్తాను విను. అవి వినే కంటే నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోవడం చాలా నయం. అమృత గుర్రుగా యష్నే చూస్తుంది. ఏంటా చూపు? ఎప్పుడు చూడు లొడా వాగడం తప్ప ఏమీ తెలియదు అసలు. అమృత ఏడుపు మొహం పెట్టి ఒక్కసారిగా గట్టిగా ఏడవడం ప్రారంభించింది. యష్ కంగారుగా చుట్టూ చూసి చేతితో తన నోటిని మూసేశాడు. ఏయ్, అర్ధరాత్రి ఏడుపులేంటి? ఆపమన్నానా? నీకు నేనేం చేసినా నచ్చదు, నాకు తెలుసు. ప్రతిదానికి విసుక్కుంటావు. పో, నీతో కట్టిఫ్ నేను. మంచిది, నువ్వు మాట్లాడకపోతేనే నేను హ్యాపీగా ఉంటాను. చాలా థ్యాంక్స్ నా మీద దయ తలిచినందుకు. ఇక పోయి పడుకో. దుప్పటి తీసి కప్పుకున్నాడు. అమృత కాసేపు అక్కడే కూర్చుని యష్ని చూస్తూ ఉంది. అతను కదలకపోవడంతో ఈసారి నిజంగానే బాధ కలిగింది తనకి. పైకి లేచి పక్కనే ఉన్న సోఫాలో ముడుచుకొని కూర్చుంది. యష్ తనని గమనిస్తూనే ఉన్నాడు. తనెంతసేపటికి కదలకపోవడంతో లేచి కూర్చున్నాడు. ఏంటి అలాగే కూర్చున్నావు? పోయి పడుకో. నా సంగతి నీకెందుకు, నువ్వు హాయిగా ముసుగు తన్ని పడుకో. అబ్బా, ఏమైందమ్మూ? మాట్లాడలేదు తను. నెమ్మదిగా పైకి లేచి తన పక్కనే కూర్చుని భుజం మీద చేయేశాడు. తలెత్తి చూడలేదు. యష్ తన చుబుకం పట్టుకుని తన వైపు తిప్పుకునేసరికి తన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఏయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అమృతకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఏడుస్తూ యష్ని హత్తుకుంది. ఏడవకమ్మూ, ఇప్పుడేం జరిగిందని ఏడుస్తున్నావు? ఏమో, నాకేడుపు వస్తుంది అంతే. అదే ఎందుకు అని అడుగుతున్నా. తెలీదన్నానా? వదిలే. అరే, ఎందుకు ఏడుస్తున్నావు కూడా తెలియకుండా ఏడవడం ఏంటే? సిల్లిగా లేదు? అవును, నా బ్రతుకే సిల్లిగా మారిపోయింది. అసలు నిన్ను అసహ్యించుకునే నేను నువ్వు నాతో మాట్లాడకపోతే ఏడవడం ఏంటి? నువ్వు తిడితే బాధపడటం ఏంటి? ఏడుస్తూనే చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. యష్కి కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఇద్దరూ పరిచయమైన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా గొడవ పడుతూనే ఉన్నారు. అదీ కాక తను కావాలని యష్ని రెచ్చగొట్టి గొడవ పడిన క్షణాలున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన భీకరమైన గొడవలే పట్టించుకొని తాను ఇప్పుడు జరిగిన చిన్న గొడవని పట్టుకుని ఏడుస్తుంటే కాస్త వింతగానే అనిపించింది యష్కి. ఉదయానికి సర్దుకుంటుందిలే అనుకుని తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.